ప్రవక్త ఇర్మియా గ్రంథము నుండి 8వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు గల లేఖన భాగము చదువుకోవడం జరిగింది. ఈ లేఖన భాగం ఆధారముగా చేసుకొని నీ క్షేమము కొరకు అనే ఒక చిన్న సందేశము ఇవ్వాలని ఈ యొక్క ధ్యానాన్ని ప్రారంభిస్తున్నాను. నీ క్షేమము కొరకు, నీ మంచికేరా అంటాం కదా, అలాగనమాట. విశ్వాసులారా, ఈ దినము మీ మంచి కొరకు, మీ క్షేమము కొరకు కుశలమా అని అడుగుతారు పెద్దవారు వచ్చిన వెంటనే. అంటే అంత క్షేమమేనా? ఇదివరకు ప్రయాణాలు ప్రారంభమయ్యేటప్పుడు క్షేమంగా వెళ్ళి రండి అని, మరేంటో తెలియదు, మనసులు మారే అనుకుంటా క్షేమంగా వెళ్ళి లాభముగా రండి అనే పదము మరలా ఒక పదం ఒకటి మధ్యలో పెట్టారు. అంటే అంత మంచిగా క్షేమంగా సమాధానముగా ఏమాత్రము ఇబ్బందులు లేకుండా అనే ఆ ఆలోచన అన్నమాట ఆ పదము వాడారంటే. ఇది నీ క్షేమము కొరకు ఏం చేయాలి నీవు అనేది ఈ లేఖన భాగం ద్వారా కొన్ని విషయాలు ఈ ధ్యానంలో నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలైనటువంటి మీరందరూ కూడా ఎందుకో తెలియదు లోక జీవితమును పోలిన వారుగా జీవిస్తున్నారే కానీ దేవుని బిడ్డలుగా మీరు జీవించలేకపోతున్నారు చాలామంది. అందరూ అని నేను అంటలేదు. ఎందుకంటే చాలా ఆశ్చర్యంగా ఉంది దేవుని బిడ్డల యొక్క జీవిత విధానం. ఎందుకు ఆశ్చర్యం అంటే ఈ లోకమే స్థిరమని చాలామంది, ఎందుకంటే మీ యొక్క ఆలోచన విధానము చేసుకుంటున్నటువంటి పనులు కానీ అవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ లోకమే స్థిరమైనది అనే భావన లోకులు ఎలా కలిగి ఉన్నారో మీరు కూడా అలాగే జీవిస్తున్నారు. ఎందుకంటే దీనికి పక్కన దేవుని రాజ్యం ఒకటి ఉన్నదని, దాని కొరకు సిద్ధపడాలి అని ఒక సిద్ధపాటు కానీ 10 మంది కన్యకలు ఆ ఉపమానం మనకి ఎందుకు చెప్పబడింది? సిద్ధపడి కలిగి ఉండమనే కదా. ఆయన రాక మనకి ఎప్పుడో తెలియదనే కదా. ఆయన రాకడ కొరకు సిద్ధపడిన వారు, దేవుని యొక్క రాజ్యము కొరకు సిద్ధపడిన వారు, విశ్వాసులు అంత సిద్ధపడి ఉన్నట్టుగా ఏమీ కూడా కనబడట్లేదు. ఎంతమంది మీలో దేవుని రాజ్యం సమీపిస్తే సిద్ధముగా ఉన్నారు? ఎంతమంది ప్రభువు రెండవసారి సమీపిస్తే ఆయనను ఎదుర్కొనే స్థితి, ఆ కలేజ మీకు ఎంతమందికి ఉన్నది? సిద్ధపాటు లేదు. లోకులు ఎలా జీవిస్తున్నారో ఈ లోకంలో ఇంకా ఉద్యోగాలు, సంపాదన, ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు, కుమారుడు కుమార్తె, ఓకే. కానీ దానికి మించినటువంటి సిద్ధపాటు మనము దేవుని రాజ్యమును కొరకు, ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు మనము ఎంత ఆశతో సిద్ధపడి ఎదురు చూస్తూ ఉండాలి అంటే అది మిస్ అయింది విశ్వాసుల్లో. కాబట్టి చాలా ఆశ్చర్యంగా ఉన్నది. నెక్స్ట్ ఇంకా ఆశ్చర్యం ఏంటంటే యుద్ధ రంగంలో ఒక గుర్రము తనకి ఇష్టం వచ్చినట్లు ఏ రీతిగా అయితే వెళ్ళిపోతుందో యుద్ధము జరుగుతున్నప్పుడు, విశ్వాసులు కూడా యుద్ధరంగములో గుర్రము తనకి ఇష్టం వచ్చినట్లు వెళుతున్నట్లుగా ఈ లోకంలో మీరు కూడా మీ యొక్క వాంఛలు, కోరికలు, ఇష్టాలు తీర్చుకోవడానికి గుర్రముల యొక్క శక్తి కలిగిన వారిగా తండ్రి లక్ష్య పెట్టరు, తల్లిని లక్ష్య పెట్టరు, భర్తను లక్ష్య పెట్టరు, భార్యను లక్ష్య పెట్టరు, పెద్ద చిన్న గురువు దైవము ఏమీ లక్ష్య పెట్టరు. నీ కోరిక, నీ వాంఛ, నీ ఆశను తీర్చుకోవడానికి ఒక గుర్రము యుద్ధములో ఎగబడి వెళ్ళిపోతున్నట్లుగానే మీరందరూ కూడా వెళ్ళిపోతున్నారు. అంటే మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తున్నారు. దేవుని రాజ్యము, ప్రభు రెండో మారు రావడానికి సిద్ధముగా ఉన్నాడు, ఆ ఆలోచన లేదు. మీ ఇష్టానుసారముగా ఎగబడిపోతున్నారు మీ ఇష్టాల కొరకు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? అయ్యో నేను తప్పు చేశాను, చెడు చేశాను అనే పశ్చాత్తాప స్థితిలోనికి రావట్లేదు. నువ్వు చేసింది సరి చేసుకోకపోగా సమర్థించుకోవడమే ఎక్కువైపోతుంది. వారు చేయలేదేంటండి, వారికంటే మేమేమైనా ఎక్కువ చేసేసామా? ఎవరినూ కూడా పశ్చాత్తాప స్థితిని కోరుకోవట్లేదు, సరి చేసుకునే స్థితికి రాలేకపోతున్నారు, సమర్థించుకునే ద్వారిలో వెళ్ళిపోతున్నారు. ఒక పక్క దేవుని రాజ్యము, దేవుని రాకడ, ఏమిటిదంతా కూడా. మరి ఒక పక్క ఇలా జీవిస్తూ దేవునికే ద్రోహము చేసినటువంటి వారిగా, నమ్మక ద్రోహము, ఈ లోకము నుండి ప్రత్యేకింపబడిన వారిగా దేవుని కొరకు జీవించవలసిన నీవు అలాగనే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను కూడా పోలి నడుచుకోండి అనే వాక్యం ఎందుకు బైబిల్ గ్రంథంలో మన ఎదుట ఉంచబడింది? అలా నువ్వు కూడా జీవిస్తావనే కదా.
కానీ అదేంటో తెలియదు, నమ్మక ద్రోహులుగా జీవిస్తున్నారు దేవుని ఎదుట. ఆశ్చర్యం. ఇవన్నీ కూడా నా మాటలుగా కాదండి, ఇప్పుడు మనము చదువుకున్నటువంటి లేఖన భాగం పై మాటలు. ఆ పై మాటలన్నీ కూడా ఇవే మనకి కనబడుతున్నాయి. ఎంతటి నమ్మక ద్రోహులుగా ఉన్నారు అనేది, విశ్వాసఘాతకులుగా ఉన్నారంట దేవుని ప్రజలు. ఎన్నో అద్భుతాలు, సూచనలు, స్వస్థతలు, కాపుదల, భద్రత, సమకూర్పు అన్నీ నీకు, నీ భర్తకు, నీ యొక్క బిడ్డలకు అనుగ్రహిస్తూ ఉంటే అనుభవించేసి విశ్వాసము లేని ఒక పదం వాడతాం, ఒక జంతువు పేరు, ఒక పశువు పేరు, విశ్వాసం లేని అంటాం కదా. అలాగా నేటి దేవుని ప్రజలు విశ్వాసఘాతకుల వలె ఉన్నారు. ఈ దినము మనము చదువుకున్న లేఖన భాగం పై భాగం అంతా కూడా ఇవే మాటలు కనబడుతున్నాయి. అందును బట్టి దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు మనకి చదువుకున్న లేఖన భాగం, ద్రాక్ష చెట్టుకు ద్రాక్ష ఫలములు లేకుండా, అంజూరపు చెట్టుకు అంజూర ఫలము అంటే తినడానికి ఆహారము లేకుండా వాటి ఆకులతో సహితము వాడగొట్టి, వాడబార చేసి, ఇంకా గట్టిగా మాట్లాడితే క్రిందకి వెళ్తే అవి లేకుండా నిర్మూలము చేసేసి, ఆహారము వచ్చడానికి ఉనికినే లేకుండా చేసేసాడు. శత్రువులకు నిన్ను అప్పగించాడు. ఆ స్థితిలో మీరు శత్రువుల యొక్క ఆ యొక్క బంధకాలలో ఉండి అప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుని ప్రజలు ఏమని మాట్లాడుతున్నారంటే, ఏమిటి ఇలా మనం మౌనముగా ఉండిపోయాము, మనమందరము కలిసి ఓకమ్మడిగా మన యొక్క ప్రాకారములు కలిగినటువంటి పట్టణానికి వెళ్ళిపోయి చస్తే మనము అక్కడే చచ్చిపోదాం. దేవుడు మనకి నాశనమును తలబెడుతున్నాడు, మనకి విరోధిగా ఉంటున్నాడు. మనకు ఆయన విషపు జలములను ఇస్తున్నాడు. ఎందుకంటే మనము ఆయన ఎదుట పాపము చేసిన వారిగా ఉన్నాము అనే మాటలు మాట్లాడుతూ అప్పుడు మాట్లాడిన ఈ దిన ధ్యానము నిమిత్తము అయినటువంటి మాట 15వ వచనము. మనము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము కానీ మనకి సమాధానము మేలేమియు రాదాయను, క్షేమము కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు. ఏం జరుగుతుందంట? సమాధానము కొరకు ఎదురు చూస్తున్నారంట, కానీ మేలేమీ కూడా జరగట్లేదు. క్షేమము జరగదా, క్షేమము కొరకు ఎదురు చూస్తున్నారంట, కానీ భీతియే, క్షేమము జరగకపోక భయమే మిగులుతున్నది, ఆందోళన. ఏమైపోతుందో నా ఆరోగ్యం, ఏమైపోతుందో నా కుమార్తె, ఏమైపోతాడో నా కుమారుడు, ఆందోళనే మనకి కలుగుతున్నది. ఎందుకంటే ఆ పైన నేను పరిచయ మాటల్లో చెప్పాను కదా, ఒక గుర్రము యుద్ధ రంగములో తనకిష్టం వచ్చినట్లు తిరుగుతూ నువ్వు కూడా దేవుని బిడ్డగా ఉండడానికి వచ్చి ఈ లోకుల కంటే ఎక్కువగా నీ వాంఛలు కోరికలు తీర్చుకోవడానికి ఎగబడుతున్నావు. ఈ లోకంలో పశ్చాత్తాపపడాలి అనే ఆ విషయాలకు సమర్థించుకుంటున్నావా కానీ సరి చేసుకోవట్లేదు. దేవునికి ద్రోహము చేస్తున్నావు, నమ్మక ద్రోహము, విశ్వాసఘాతకుల వల్ల జీవిస్తున్నావు. దేవుని ఎదుట ఎంతటి కోపము. దేవుడు వస్తున్నాడు, దేవుని రాజ్యము కొరకు సిద్ధపడాలనే ఆలోచన లేకుండా ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాం. ఇది అస్థిరమైనటువంటి అశాశ్వతమైనటువంటి లోకము. ఒకవేళ నీవు కూడా అలా ఉన్నావంటే జాగ్రత్త, క్షేమము నీకు ఉండదు. ఒకవేళ మీలో ఎవరికైనా సరే ఏమిటండి మాకు భీతి, భయమే కలుగుతుంది పరిస్థితులను బట్టి, ఈ నెల గడుస్తుందంటే చాలండి బాబు, లేదా ఆయన బయటికి వెళ్ళాడంటే, కుమార్తె బయటికి వెళ్ళాడంటే భయము కలుగుతుంది. ఏ విషయమో నాకు తెలియదు, నీ విషయం ఏదైతే బాధపడుతున్నావో ఆ బాధపడుతున్నా లేదా భయపడుతున్నా, ముఖ్యంగా భయపడుతున్నటువంటి విషయాలలో క్షేమము, ధైర్యము, నిబ్బరత్వము కలిగి ఉండడానికి నీ మంచి కొరకు కొన్ని మాటలు, నీ క్షేమము కొరకు కొన్ని మాటలు నేను తెలియపరచాలనుకుంటున్నాను. పరిస్థితి, సందర్భం ఇది. ఇప్పుడు మనము క్షేమము కొరకు ఏమి చేయాలి? మొదటి విషయం నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏమిటంటే, ఈ అబ్రహాము గారు ఉన్నారు. అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు వచ్చారు. కానీ ఒక దగ్గరికి వెళ్ళిన వెంటనే అక్కడ కరువు సంభవించింది. ఒకసారి 12వ అధ్యాయము ఆదికాండము 12వ అధ్యాయం 10వ వచనం సహాయం చేయమ్మా. అప్పుడు ఆ దేశంలో ఏమొచ్చిందంట?
కరువు వచ్చింది. చాలమ్మా, లేదా చదువు. ఆ దేశంలో కరువు చాలా ఎక్కువగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశమున మరి ఒక దేశానికి వెళ్ళిపోయాడంట. దేవుడే కదా అబ్రహామును పిలిచింది. దేవుడే పిలిచినప్పుడు అబ్రహాము వచ్చాడు దేవుని నమ్మి. కానీ ఒక ప్రాంతానికి వచ్చేసరికి అబ్రహాంకి ఏమైందంటే కరువు వచ్చింది ఆ ప్రాంతంలో. ఎందుకు వచ్చింది? దేవుడే కదా తీసుకుని వచ్చాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారమే కదా వచ్చాడు. మరి ఎందుకు కరువు వచ్చిందంటే ఇది ఒక విషయం. రెండవది, మరలా దిగువకు వెళ్తే అబ్రహాము యొక్క సతీమణి ఎంతో అందముగా ఉండుట చూచి ఐగుప్తు రాజు ఫరో తన ఇంటిలో పట్టుకొని వెళ్ళిపోయి. ఏమిటి? దేవుడు చెప్పిన విధముగానే కదా వచ్చాడు అంటే దేవుడు చెప్పిన విధముగా కాకుండా అబ్రహాము తన నచ్చిన విధముగా నడిచాడు. పిలిచినప్పుడు వచ్చాడే కానీ తన యొక్క నడవడిక జీవితంలో తానుకు నచ్చిన విధముగా నడిచాడు. అందుకనే కరువు వచ్చింది. ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ నుండి మరి ఒక దేశానికి వెళ్తే తన భార్యని రాజుగారు పట్టుకొని వెళ్ళిపోయారు. అంటే నేను మొదటి విషయం, నీకు క్షేమము కలగాలి అంటే కరువులు లాంటివి, కుటుంబ సమస్యలు, భార్యల బిడ్డలు ఇలాంటి సమస్యలు రాకుండా, భీతి భయము కలగకుండా ఉండాలంటే దేవుని యొక్క మాట చెప్పున నువ్వు నడుచుకో. అంతేగాని నీ యొక్క ఇష్ట ప్రకారం గుర్రము యుద్ధపు రంగములో వెళ్ళిపోయినట్లుగా ఇష్టాలకు నీ యొక్క వాంఛలు తీర్చుకోవడానికి ఎగబడి వెళ్ళిపోబాక. దేవుని యొక్క ఇష్ట ప్రకారం నడుచుకో. 139వ సంకీర్తన నేను చెప్తాను, వినండి. 139వ సంకీర్తన. దేవా యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను పరుండుటయు లేచుటయు నీకు తెలిసేయున్నది. అంత మాత్రమే కాదు, నా యొక్క తలంపులలో ఏదైనా ఒక ఉద్దేశము ప్రారంభించక మునిపే నువ్వు సమస్తమును కూడా నా మనసును ఎరిగినవాడు. నేను ఇంకొక గంటలో పరిస్థితిని బట్టి ఆలోచించుకుంటానులే, రావాలా వద్దా ఈ దినం అని నీకు ఆలోచన కలగక మునిపే నీ ఆలోచన ఏమిటో ఆయన ఎరిగినవాడనమాట. నేను ముందును వెనకతల నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు. నేను కూర్చుండుటయు లెగుచుటయు కూడా నీకు తెలుసు. నా నోటిలో మాట రాక మునుపే ఏమి మాట్లాడబోతున్నానో ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు. అది ప్రారంభం 139వ సంకీర్తన. అంటే ఏంటంటే నువ్వు అనుకుంటున్నావు నా ఇష్టానుసారంగా ఏదో చేసేస్తున్నాను, భార్యగా తెలియకుండా, భర్తకు తెలియకుండా, గురువు, దైవం, భక్తి ఏమీ లేకుండా ఎక్కడ పడితే చేసుకొని వచ్చేస్తున్నావు అనుకుంటున్నావేమో. మొదటి విషయం చెప్పడానికి ఇవన్నీ వివరిస్తున్నాను. దేవుడు సర్వాంతరవ్యామే కాదు, సర్వజ్ఞాని కూడా. ఇదిగో నీవు నన్ను పరిశోధించి తెలుసుకుంటున్నావు. నేను కూర్చోవడం తెలుసు, నడుచుట, లెగుచుట, తినుట, పరుండుట సమస్తమును కూడా నోటి మాట నాలుక మీద రాకమునిపే, హృదయములో మెదడులో తలంపు కలగక మునిపే నువ్వు నన్ను ఎరిగేశావు. అంటే అంతటి జ్ఞానం నీ నుండి నేను తప్పించుకోలేను. అప్పుడు అలా దేవుడు సర్వజ్ఞాని కాబట్టి మన జీవిత విధానం ఇష్టానుసారంగా జీవించగా దావీదు అంటున్నాడు 24వ వచనంలో, దేవా నా యందు నీకు ఆయాసకరమైనటువంటి మార్గము ఏదైనా ఉన్నదేమో దాని నుండి నన్ను తప్పించి నిత్యము ఉండే మార్గము నీది. ఈ దినం ఉండి రేపు తొలగిపోయేది కాదు, నిత్యము ఉండే నీ మార్గములో నన్ను నడిపించయ్యా. అదే కదా ఈ దినాన మొదటి విషయం, నీకు క్షేమము కలగాలి అంటే భక్తుడు ఇర్మియా చెప్తున్నాడు. ఇదే అధ్యాయంలో ముందుగా చెప్పాడు మీకు క్షేమము గురించి. ఇప్పుడు క్షేమం గురించి ఎదురు చూస్తూ ఉంటే భీతి కలుగుతుందని మీరు అనుకుంటున్నారే. మీరు క్షేమముగా, మీరు మంచిగా ఉండాలని ఎన్నో మార్లు ముందు చెప్పాడు. ఆ ముందు చెప్పిన సందర్భంలో ఒక్క వచనము, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనము మనము చదువుకుందాం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల చూడండి, మీకు క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకోండి. మీకు క్షేమము కలగాలంటే మీరేం చేయాలా? నేను చెప్పిన మార్గంలో మీరు
నడుచుకోవాలి. అబ్రహాముకి క్షేమము కలగలేదు, కొంచెము భయము, కరువు విషయంలో ఒక ప్రాంతంలో. మరి ఒక దేశానికి వెళితే భార్య విషయము భయము వచ్చింది. ఏమిటా భీతి, భయము? దేవుడు చెప్పిన మార్గంలో అబ్రహాము నడవకపోవట కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. దేవుడు చెప్పిన మార్గంలో అబ్రహాము నడవకుండా తన యొక్క ఆలోచన ప్రకారం వెళ్ళిపోవట చేత మీరు కూడా ఎందుకు సమాధానం ఎదురు చూస్తున్నారు కానీ మేలేమీ దొరకట్లేదు, క్షేమం కొరకు ఎదురు చూస్తున్నారు కానీ భీతి, భయమే కలుగుతుంది. ఎందుకు అంటే దేవుడు చెప్పిన విధముగా మీరు నడవక మీ ఇష్టానుసారంగా మీరు నడుస్తున్నారన్నమాట. నావికుని చేత ఓయి నిద్రపోతా అని పిలిపించుకున్నాడు యోనా. ఎందుకు అంత అవమానకరమైన పిలుపునకు అవకాశము ఇచ్చినవాడు యోనా? అందరి చేత, అన్యులందరి చేత దోషిగా తల వంచుకొని నిలబడే స్థితి వచ్చింది. ఎందుకు? అందరి చేత ఓడలోండి ఒక్కడు ఒకవైపు, అందరూ ఒకవైపు, అందరి చేత గెంటి వేయబడ్డాడు, నెట్టి వేయబడ్డాడు, పడద్రోయబడ్డాడు. ఎందుకు ఇదంతా కూడా? దేవుడు చెప్పిన విధముగా కాకుండా తనకి నచ్చిన విధముగా ముందుకు నడిచాడు కాబట్టి. బైబిల్ గ్రంథం చెప్తుంది నువ్వు ఎలా నడవాలో. దావీదు అంటున్నాడు, నిత్య మార్గంలో నన్ను నడిపించయ్యా. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడిచాను. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో మీరు నన్ను పోలి నడుచుకోండి. అక్కడక్కడ కొన్ని మాటలు చెప్పబడ్డాయి. ఒక 2-3 మాటలు ఒకే అధ్యాయంలో మీ అందరికీ తెలుసును. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట 2వ వచనంలో ప్రేమ కలిగి నడుచుకొనడి. మీరు అలా నడుస్తున్నారా? అందరితో ప్రేమ కలిగి నడుచుకుంటున్నారా? లేదు. రెండవది, వెలుగు సంబంధుల వల్లే మీరు నడుచుకోండి. చీకటి కార్యాలకు వెళుతున్నారా? వెలుగు సంబంధుల వల్లే మీరు నడుచుకోవాలి. 15-16 వచనాల్లో జ్ఞానము కలిగి మీరు నడుచుకోండి. ఇదంతా ఎఫెసీ పత్రికలో చెప్పబడినటువంటి మాటలు. దావీదేమో నిత్య మార్గంలో నన్ను నడిపించని ఆశపడుతున్నాడు. పౌలు అంటున్నాడు ప్రేమ కలిగి నడుచుకోండి అంటున్నాడు, వెలుగు సంబంధాలుగా నడుచుకోండి అంటున్నాడు, జ్ఞానము కలిగి నడుచుకోండి అంటున్నాడు. మీరు అలా నడుస్తున్నారా లేదా మీ ఇష్టానుసారంగా మీరు నడుస్తున్నారా? అబ్రహాము అలాగా దేవుడు చెప్పిన విధముగా నడవక ఎంతో భీతి, భయము కలిగింది తన జీవితంలో. యోనా కూడా సముద్రంలో పడవేయబడ్డాడు. క్షేమము, సమాధానము ఏమీ కూడా, మంచిదేమీ కూడా లేదు. మంచి జరగాలి అంటే ఇక్కడ ఇర్మియా ద్వారా ముందుగానే దేవుడు తెలియపరిచాడు. అంతా కాలిన తర్వాత మరి మనం ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? చేతులు కాలిన తర్వాత వీరి పరిస్థితి అలా ఉన్నది. ఇశ్రాయేలు అంటున్నారు, ఏమిటి మాకు మీ సమాధానమును గురించి ఎదురు చూస్తూ ఉంటే మాకు మేలే దొరకట్లేదు, క్షేమము గురించి ఎదురు చూస్తూ ఉంటే భీతియే కలుగుచున్నది. చేయవలసిన జీవితం అంతా చేసేస్తున్నారు, ఓ పక్కన సమాధానం ఎందుకు ఇస్తాడు దేవుడు? కాబట్టి దినాన మీ మార్గాల్లో మీరు నడవక దేవుడు చెప్పిన మార్గంలో మీరు నడవండి. మొదటి విషయం ఏంటంటే దేవుని మార్గంలో నడుచడం ద్వారా మనకి క్షేమం వస్తారు. రెండవ విషయం కూడా నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించండి. మీరు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం అంటే ఒక రెఫరెన్స్ మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 18వ వచనం. 48వ అధ్యాయం 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుకొనుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలే, చూడండి, నదివలే నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. నీకు క్షేమం ఉంటుందంట. ఎప్పుడు ఆ క్షేమము నదివలే ఉంటుంది? నీవు నా ఆజ్ఞలను ఆలకించిన ఎడల. ఇశ్రాయేలు ప్రజలు, ముఖ్యంగా యోధా ప్రజలు, వారు అక్షరార్థముగా దాన్ని అనుసరించేస్తూ ఉంటారు. అక్షరార్థముగా 10వ భాగం ఇవ్వమన్నాడు కదని చెప్పి కొత్తిమీర కట్టల్లో వీటిల్లో వాటిల్లో ఇవ్వడం అంటే అక్షరార్థముగా, ఆత్మీయార్థమును వారు పక్కన పెట్టి. ఉదాహరణకి మీకు ఇంకా అర్థం అవ్వాలి అనుకుంటే గనక ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే పాపము చేసిన వాడిని రాళ్లతో కొట్టి చంపేయాలి, శిక్షించాలి కదా. ధర్మశాస్త్రం పెట్టింది రాళ్లతో కొట్టి చంపడానికే ప్రాముఖ్యత, లేదా ఎవడునూ పాపము చేయకుండా ఉండడానిక? ఎవడు పాపము చేయకుండా ఉండడానికి, అది దాని ఉద్దేశం.
కానీ వీరు దానిని ఎలా ఉపయోగించారంటే ఎవడు పాపము చేస్తాడా వాడిని రాళ్ళతో కొట్టేద్దామని. ఒక నాణానికి రెండు ముఖాలు ఉన్నట్లు ఆ ధర్మశాస్త్రము ఇవ్వబడింది ఒక ఉద్దేశము, దాని యొక్క ఆంతర్యమును వారు ఎరగక అక్షరార్థముగానే అనుసరించడం మొదలుపెట్టారు. వారికి క్షేమమేమి ఇప్పటికీ కూడా దొరకటలేదు. ఈ దినాన్ని అదే చెప్తున్నాను, దేవుని ఆజ్ఞను ఆలకించి ఆ ప్రకారం మీరు జాగ్రత్తగా అక్షరార్థముగా కాకుండా ఆత్మీయానుసారముగా మీరు ధ్యానించుచు వినుచు దాని గురించి మాట్లాడుతూ ముందుకు సాగితే అప్పుడు దాని ద్వారా ఆలకించిన ఎడల, మీరు నా ఆజ్ఞలను ఆలకించిన ఎడల ఇదిగో మీ క్షేమము నదివలే ఉంటుంది. మొదటిగా దేవుడు చెప్పిన మార్గములో మీరు నడిచితే క్షేమము ఉంటుంది. రెండవది దేవుని యొక్క ఆజ్ఞలను మీరు ఆలకించిన ఎడల మీకు క్షేమము నదివలే ప్రవహిస్తుంది. ఇది రెండవ విషయం. మూడవ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇవన్నీ కూడా కొంచెం క్లోజ్గానే ఉంటాయి, అన్నీ ఒకే విధముగా ఉంటాయి. యెహోవాను అనుసరించుట ద్వారా మీకు క్షేమము కలుగుతుందంట. ఈ ధర్మశాస్త్రం ఎందుకంటే ఈ లోకంలో నీవు ఎలా జీవించాలో అనేది చెప్పబడి ఉన్నది. దేవునితో నడవడిక మరి అది వేరు. కాబట్టి ఆజ్ఞల ప్రకారము మీరు జీవిస్తే క్షేమం వస్తుంది ఈ లోకంలో. అదే టైం నువ్వు దేవునితో కూడా నడవగలిగితే మరింత క్షేమం నీ జీవితానికి దేవుడు, మంచి జీవితం దేవుడు నీకు ఇస్తాడు. ఆ విషయం బైబిల్ గ్రంథమే తెలియపరుస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం మనము చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము లేదా సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చెయ్యక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవా అనుసరించిన ఎడల మీకేమవుతుందంట? క్షేమము కలుగ. ఇది ఏ సందర్భం అంటేనమ్మా, నూతనముగా వారందరూ కూడా ఇశ్రాయేలు ఏం కోరుకున్నారంటే మాకు ఒక రాజు కావాలి. ఆ సందర్భంలో సమూయేలు కొంచెం వృద్ధాప్య దశకు వచ్చేసాడు. అప్పుడు చెప్తున్నాడు సమూయేలు ద్వారా, యెహోవాను రాజుగా కాకుండా మీరు ఒక నరుణ్ణి మానవుణ్ణి రాజుగా కోరుకున్నారు కదా, మీరు కోరుకున్నట్లుగానే ఇదిగో మీ కొరకు ఈ రాజును నియమించాడు. ఆ సమయంలో చెప్పబడిన మాట ఇది, ఇదిగో మీకు ఏమాత్రము కూడా భంగము ఏ విషయంలో కలగకుండా మీరు వెళ్ళుచున్నటువంటి మార్గంలో దేశంలో అంతా మీకు క్షేమమే కలుగునట్లుగా మీరు యెహోవాను మీరు అనుసరించండి. రాజుగా ఇక్కడ ఒకడు మీకు నియమితుడైనను సరే మీరు అనుసరించవలసింది కనబడినటువంటి దైవము యెహోవాకు మీరు అనుసరించాలి. రాజు కానీ మీరందరూ కూడా, అప్పుడే మీకు క్షేమము, ఏ విషయంలో భంగము అని భంగపాటు అనేది కలగదు. 16వ కీర్తన 4వ వచనం, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. అర్థమవుతుంది ఇప్పుడు. యెహోవాను విడిచి వేరొకరిని అంటే మనము ఇక్కడ ఉంటూ దేవుని యొక్క మార్గంలో ఉంటూ దేవుని ఆజ్ఞలను ఈ మార్గమును విడిచి మరలా ఎందుకో లోకపు మార్గంలోకి వెళ్ళిపోతే శ్రమలు అనేవి మనకి విస్తరిస్తూ ఉంటాయి. ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని విడిచి దూరదేశమునకు వెళ్ళిపోగా తనకున్న ఆస్తితో తను ఎంతగానో వెల్ సెటిల్డ్గా జీవించవచ్చు. కానీ అతడు అలాగా లేడు. ఎప్పుడైతే తండ్రి నుండి వేరయ్యాడో స్నేహితులు ఉన్నారు, అతని వాటా ఆస్తి ఉన్నది, ఎందుకు నిలదొక్కుకోలేకపోయాడు? తండ్రికి వేరుగా ఉండి మనం ఏమీ కూడా చెయ్యలేము. యెహోవాకు వేరుగా ఉండడానికి వీలు లేదు, దేవునికి వేరుగా ఉండడానికి వీలు లేదు. ఎప్పుడైతే దేవునికి వేరుగా ఉంటావో నీకు క్షేమము ఉండదు తల్లి. ఒక గుర్రము యుద్ధ రంగంలో తనకి ఇష్టం వచ్చినట్లు వెళుతున్నట్లుగా నీవు కూడా నీ వాంఛలు నీ యొక్క కోరికలు తీర్చుకోవడానికి యెహోవాను విడిచి వెళ్ళిపోతున్నావేమో, క్షేమము నీకు ఉండదు, క్షేమము నీకు ఉండదు. ఎంత వెతుకుతూ మరలా వచ్చి బుధవారం కానీ ఆదివారం కానీ శుక్రవారం కానీ వచ్చి మాకు సమాధానము కావాలి, మా కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేయనంటే భీతియే, భయమే మిగులుతుంది, మేలు మీకు దొరకదు. అంటే ఒక గుర్రము ఎగబడినట్లుగా నీ కోరికల నిమిత్తము ఎగబడుతున్నావే కానీ దేవుని రాజ్యం ఒకటి ఉన్నది, దాని కొరకు సిద్ధపడాలి అనే ఆలోచన లేదు నీకు.
దేవుడు రెండవసారి వస్తున్నాడు, ఆయన ఎదుర్కోవాలి అనే సిద్ధపాటు నీకు లేదు. ఇంతవరకు చేసినటువంటి పాపముల నిమిత్తము సరి చేసుకుందామనే పశ్చాత్తాపం అనేది నీకు లేదు. ఇంతవరకు దేవుడు చేసిన కార్యములను బట్టి అనుభవించేసి నమ్మక ద్రోహముగా నీ బిడ్డగా జీవిస్తాను, నీ కుమారునిగా జీవిస్తాను, కుమార్తెగా జీవిస్తానని బాప్తిస్మం తీసేసుకొని నమ్మక ద్రోహము చేసి లోకుల వలె నువ్వు జీవిస్తున్నావు. విశ్వాస ఘాతకురాలువి నువ్వు. అందుకనే అయ్యగారు ప్రార్థన చేయండి అంటే మీరు అడిగారు కాబట్టి ప్రార్థన చేస్తాము, కానీ భగవంతుడు అక్కడ చూస్తున్నాడు, సమాధానము కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ ఇవన్నీ చెయ్యవలసిన వెధవ పనులన్నీ చేసి ఎందుకు దేవుడు మీకు సమాధానం ఇస్తాడు? ఎందుకు మీకు క్షేమము, మీ జీవితాలకు మంచి వస్తుంది? కాబట్టి ఇదిగో వాటన్నిటినీ పక్కన పెట్టి ఇదిగో దేవుడు చూపించిన మార్గంలో మీరు నడవండి. మొదటి విషయం. రెండవది, ఆయన ఆజ్ఞలను మీరు అనుసరించండి, ఆలకించండి. మూడవది, యెహోవాను ఆనుకొనండి, లేకపోతే అనుసరించండి, ఆశ్రయించండి. మీరు వేరే వారిని మీరు ఆశ్రయించవద్దు. ఇది మూడవ విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. నాలుగవ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. 10 ఆజ్ఞలలో ఒకటి దేవునికి మానవునికి సంబంధించిన ఆజ్ఞలు కాకుండా మానవునికి మధ్యన ఉండే ఆజ్ఞలు ఉన్నాయి. దానిలో మొదటిది, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లుగా. ఒక్కసారి అది ఒక సందర్భంలో చెప్పబడినప్పుడు ఒక చక్కని మాట ప్రయోగించబడి ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుంటే చూడండి, నీకు దీర్ఘాయుష్మంతుడగునట్లుగా మాత్రమే కాదు, ఇక్కడ వాడబడిన పదప్రయోగం ఏంటంటే క్షేమమగునట్లుగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. నీకు క్షేమము కలగాలి అంటే 4వ విషయము, తప్పనిసరిగా నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. ఎంతమంది మీ తల్లిదండ్రుల మాట వింటున్నారు? దేవుని యొక్క వరముగా పుట్టబడినటువంటి వాడు సంసోను ఆ రీతిగా లోకుల చేత అతని నేత్రములు పెరిగివేయబడ్డాయంటే కారణం ఏంటో మీకు తెలుసా? తండ్రి తల్లి మాట వినకపోవడమే. ఒక్క సందర్భము చదువుకుందాం ఆ మాట. న్యాయాధిపతులు 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు సహాయము చేయండి. తిమ్నాతులో ఒక అమ్మాయిని నేను ప్రేమించి తిని, కాబట్టి ఆ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయాలి అంటే అప్పుడు తల్లిదండ్రులు అన్నారు, ఏ స్వజనములో కుమార్తెలు లేరనుకుంటున్నావా? నా జనములో కుమార్తెలు లేరని నీవు ఫిలిస్తీన్ల యొక్క కుమార్తెను వివాహము చేయమని అడుగుతున్నావంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు మనోడు. ప్రేమ కదా, ఆ మాత్రం ధైర్యం వేస్తుంది వెంటనే. లేదు నేను ప్రేమించను కాబట్టి. అసలే బలవంతుడు, అందరిలో ఎక్కువైన బలవంతుడు సంసోను. ఇంకేమైనా మాట్లాడితే తండ్రి ఉండదు, తల్లి ఉండదు అక్కడ. ఇంకా వారు ఆ విషయం ఎరిగారు. ఏమన్నాడంటే, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అప్పుడప్పుడు నేను వింటూ ఉంటాను. నేను ఆ అమ్మాయిని ప్రేమించాను కాబట్టి ఆ అమ్మాయిని ఇచ్చి, నీ జనమో మన జనమో ఇక్కడ కుమార్తె అవన్నీ తర్వాత, నేను మాత్రం ఆ అమ్మాయిని ప్రేమించాను. తల్లి తండ్రి మాట వినలేదు. చివరికి దాగోను గుడి ఆ 2 స్తంభములకు కట్టబడిన వాడిగా, గుండు చేయబడిన వాడిగా, ఆ తిరగలి విసిరేవాడిగా, అందరి చేత ఉమ్ము ఊహించుకున్న వాడిగా, గుద్దులు గుద్దించుకున్న వాడిగా, వస్త్రహీనుడిగా, చివరికి నేత్రములు పెరిగివేయబడిన వాడిగా, మరణించిన వాడిగా చూస్తున్నాం. కారణము, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానిస్తే ఏమవుతుంది? నీకు క్షేమము కలుగుతుంది. సంసోనుకి క్షేమము కలగకపోవడానికి, తన జీవితానికి మంచి జరగకపోవడానికి గల కారణము తల్లిదండ్రుల మీద వైఖరి, నిర్లక్ష్య వైఖరి. ఇది నాన్న ఎవరైనా మీ తల్లిదండ్రులు మీరు ఎంత ఎత్తిదిగిపోయినా సరే, తండ్రి తండ్రే, తల్లి తల్లే, తప్పనిసరిగా వారి మాటలు వినవలసిందే, వారికి లోబాటు విధేయత కనపరచవలసిందే. అదే నీకు చక్కని అందము గౌరవప్రదమైన జీవితము. కాబట్టి ఆ విషయమును ఈ 4వ విషయముగా తెలియపరుస్తున్నాను. నీ క్షేమము కలగాలంటే తల్లిదండ్రులని సన్మానించండి. తర్వాత 5వ విషయం కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎవరైతే దేన మనసు కలిగి దీనులుగా జీవిస్తారో వారికి క్షేమం విస్తరింపజేస్తాడు అంటున్నాడు. దేన మనసు కలిగి జీవించిన వారికి క్షేమము.
ఆ వచనం మనము చదువుకుందాము. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 11వ వచనము. 37వ కీర్తన 11వ వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, వారికి ఏం జరుగుతుందంటే బహుక్షేమము, అలాగనే సుఖించెదరు, సుఖము కూడా కలుగుతుందంట. ఉజ్జియా తెలుసా? ఉజ్జియా చాలా గర్విష్ఠుడు. ఉజ్జియా రాజైన తర్వాత అతడు స్థిరపడిన తర్వాత, ఆ పదం వాడబడి, అతడు స్థిరపడిన తర్వాత, అంతవరకు దేవుడు చెప్పినట్లుగానే నడవడం, ఆజ్ఞలను అనుసరించడం, యెహోవా మీదే ఆనుకోవడం, అంత మంచిగానే ఉన్నది. అతడు స్థిరపడిన తర్వాత రాజైన ఉజ్జియా ఏమైపోయాడంటే గర్వము చెంది అహంతో ఈ రీతిగా అతిశయించి యాజకులను కూడా లెక్క చేయకుండా తన అడుగు పెట్టకూడనటువంటి పరిశుద్ధ స్థలములో చేరువలో ఉంటున్న ధూపవేదిక దగ్గరికి వెళ్ళిపోయి ధూపము వేసేయడానికి సిద్ధపడిపోతే ఏ మనుషులనైతే యాజకులనైతే తను నిలవరించగలడు, కానీ సర్వశక్తిమంతుడైనటువంటి వాడిని ఎవడు నిలవరించగలడు? వెంటనే ఆయన మొత్తాడు. అక్కడ అందరూ చూస్తుండగానే కుష్ఠము చేత అతగాడు మొత్త వేయబడిన వాడిగా అదే సమయంలో అందరి చేత రాజైనటువంటి ఉజ్జియా నెట్టించుకున్నాడు బయటికి. దేవాలయము వెలుపటికి నెట్టి వేసేశారు వెంటనే. ఎందుకు చెప్పానంటే గర్వపడొద్దు దేవుని యొక్క, అదే సొలొమోను అంటాడు, నాశనమునకు ముందు గర్వం. కాబట్టి మీకు నాశనము రావాలని దినం నా టాపిక్ కాదు, దానికి వ్యతిరేకత ఏమిటి అంటే గర్వం అనేది వద్దు, దేనత్వము అనేది మీకు కావాలి. తను తాను తగ్గించుకుని వాడే అనేది దీనికి రిలేటివ్ వర్స్ అన్నమాట. తను తాను తగ్గించుకుని వాడే హెచ్చింపబడదు. మీరు దేన మనసు కలిగి జీవించండి. అదే కీర్తన 37వ కీర్తన 11లో చెప్పబడింది. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి వారు సుఖించెదరు. కాబట్టి మీరు దీనులుగా జీవిస్తే క్షేమము మీకు వస్తుంది అని మరి యొక్క 5వ వచనము. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 28, 29 కలిసి ఉంటే చదువుకుందాం. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును. అర్థమైందమ్మా? మధ్యలో కట్ చేస్తే పైది కింద భాగాన్ని మనం జాయింట్ చేసుకుంటే విగ్రహారాధనకు సంబంధించినవి, రక్తమునకు సంబంధించినటువంటిది, అలాగే గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును, వాటికి మనము దూరముగా ఉంటేనే మనకేం జరుగుతుందంట? క్షేమము కలుగుతుంది, మనకి మేలు జరుగుతుంది. లేదు విగ్రహములకు సంబంధించిన వాటికి, మీలో చాలామంది రక్తమును తినేవాళ్ళు ఉన్నారా? ఒక జీవి యొక్క రక్తమును తింటున్న వారు అనేక మంది నేను చూశాను. ఒకవేళ మీలో ఉంటే ఇదిగో జాగ్రత్త, మీకు క్షేమము కలగదు. రక్తము విషయమై, విగ్రహారాధనకు సంబంధించినటువంటి వాటి విషయమై విధముగా గొంతు పిసికి చంపిన దానిని, అంటే కొయ్యాల, దేనినైనా సరే రక్తము చెందాలి. అప్పుడే ఒక కోడి, చాలామంది దాన్ని ఏమంటారు ముస్లింలు, హలాల్ అంటారు, అంటే కోస్తారు. అలా కాకుండా కొంతమంది ఇలా నులిపి ఇచ్చేస్తూ ఉంటారు. అది ఇక్కడ పౌలు మెన్షన్ చేశాడు, అలాంటి దానిని మనము దూరముగా ఉండాలి అని. రక్తము చిందింపబడాలి, అప్పుడే దానిని మనము తినడానికి ఇదవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలు, విగ్రహారాధనకు అర్పించిన దాని విషయమై, రక్తమును విషయమై, గొంతు పిసికి చంపిన దాని విషయమై, జారత్వము విషయమై దూరముగా ఉంటే మనకేమవుతుందంట? క్షేమం వస్తుంది. ఇది 6వ విషయం అమ్మా. ఫైనల్గా ఇంకా సమయం అవుతుంది. 7వది కూడా నేను చెప్పి నేను ముగిస్తాను. 122వ కీర్తన మీ అందరికీ వచ్చును కదా, 6 నుంచి 8 వచనాలు చదువుకుందాం. 122వ సంకీర్తన యాత్ర కీర్తన, ఇది దావీదు కీర్తన కూడా, ఇది 6 నుంచి 8 వచనాలు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చెయ్యుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించిన వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారంలో ఏమున్నదంట? నెమ్మది కలుగునుగాక, నీ నగరులో క్షేమముండునుగాక.
నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును అనే ఆ మాటలు ఇక్కడ రాస్తా ఉన్న సందర్భంలో యెరూషలేము గురించి ఇది రెండు విధాలుగా రెండు అర్థాలు వస్తున్నది. ఒకటి, యెరూషలేములో సమాధానం ఉండాలి, క్షేమం ఉండాలని ప్రార్థన. అర్థమవుతుంది, ఇది డైరెక్ట్గా కనబడుతుంది. దీనినే మరలా లోతుగా మనం చదువుకుంటా ఉంటే యెరూషలేము గురించి, అందలి నివసిస్తున్న వారి గురించి మనము ప్రార్థన నీ సహోదరుల విషయమై నువ్వు ప్రార్థన చేస్తే, యెరూషలేము గురించి నీ సహోదరుల పితరులు ఇశ్రాయేల్ జనాంగం గురించి మనం ప్రార్థన చేస్తే, నువ్వు సహోదరుడు కాబట్టి క్రీస్తు ద్వారా నీకు కూడా ఏమవుతుందంట, క్షేమము సమాధానం వస్తుంది. కాబట్టి ఈ రీతిగా యెరూషలేము విషయమై, ఇశ్రాయేలు ప్రజల విషయమై మీరు ప్రార్థించండి, మీకు క్షేమము దొరుకుతుంది. 7 విషయాలు నేను చెప్పానమ్మా. మీరేమో మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుని రాజ్యం ఉన్నదనే విషయమే ఎక్కడో మైండ్లో స్టోరేజ్ రూమ్లో పెట్టేశారు. దేవుడు వస్తాడు అనే విషయమే అంతగా జ్ఞాపకం ఉన్నది కానివ్వండి అనే స్థితికి వచ్చేశారు. మీ విచ్చలవిడికి మీరు జీవిస్తున్నారు. దేవుడేమో మిమ్మల్ని మొత్తుతున్నాడు. మీరేమో సమాధానం కావాలని ప్రార్థనకు వచ్చినప్పుడు సేవకులను అడుగుతున్నారు. అది మీకు దొరకకుండా, క్షేమము సమాధానం మీకు కలగకుండా, ఆరోగ్యాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ విషయాలు భీతిని కలిగిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ వాక్యము ద్వారా మీరు విని మీ ఇష్టానుసారంగా మీరు జీవించక ఈ 7 విషయాలను మదిలో పెట్టుకొని మీరు ముందుకు జీవించండి. ఆ 7 విషయాలు ఏంటో గుర్తున్నాయి కదా. మీ యొక్క మార్గాల్లో మీరు నడవవద్దు, దేవుని చూపించిన మార్గంలో మాత్రమే మీరు నడవండి. ఆజ్ఞలను మీరు అనుసరించండి. 3వది, యెహోవాను మీదే మీరు ఆనుకొనండి. 4వ విషయము, తల్లిదండ్రులను సన్మానించండి. 5వ విషయము, దీనత్వము కలిగి మీరు జీవించండి. 6వ విషయము, విగ్రహములకు సంబంధించినటువంటి విషయాలలో, ఒక జీవి యొక్క రక్తము విషయములో, అలాగే గొంతు పిసికి చంపినటువంటి దాని విషయములో, అలాగనే జారత్వము విషయములో మీరు చాలా దూరముగా ఉండండి. ఫైనల్లీ 7వ విషయము, యెరూషలేము నిమిత్తము, ఇశ్రాయేలుల యొక్క క్షేమము నిమిత్తము ప్రార్థన చేస్తే, సహోదరుల విషయమై ప్రార్థన చేసిన ఆ జాబితాలో వారితో పాటుగా నీకు కూడా క్షేమము సమాధానము విస్తరించబడుతుంది. ఎలాగన మీరు క్షేమము కలిగి జీవించాలి, నీ మంచికే నేను చెప్తున్నాను, నీ క్షేమము కోరి నేను చెప్తున్నాను. ఈ 7 విషయాలు అనుసరించి మీరు జీవించండి. మరలా కలిసినప్పుడు దేవుడు మీకు సమాధానముతో, మేలులతో తృప్తిపరిచినటువంటి జీవితాలతో వచ్చి ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాస్తులు తెలియపరిచే అవకాశం దేవుడు మీకు కలుగు చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.